తిరగాల్సిన పని లేదండి. ఆవిడ వచ్చే టయానికి ఆవిడ వస్తుందండి. 3 పార్టీలు వచ్చినప్పుడు పిఠాపురం వంగగీత ఎమ్మెల్యే గారు అని మేము ఎన్నుకుంటామండి. కాకపోతే ఆవిడకి వెళ్తాం మాకు తెలియదండి. కంపల్సరీ మా 2 ఓట్లు ఆవిడకి వేస్తామండి. దానికి రాజకీయం ఏం తెలియదు నాన్న. ఎందువల్ల అంటారు? సినిమాలు యాక్ట్ చేసుకోవడం. ఎక్కడెక్కడ చేయలేదు, అది అక్కడ చేసాడు. అయ్యాడా? మరి ఎందుకు అవ్వలేదు? ఆ నిర్ధారించి ఓడు ఎవడో ఓటు వేయరు ఆడికి. ఆడికి సీనియర్లు నిర్ధారించి ఓడు ఆడికి ఓటు ఏ కారణం చేత వేస్తారు చెప్పు? ఏం సీనియారిటీ ఉందని. అయితే ఏదో ఇక్కడ కుర్రోళ్ళు మాత్రం ఆ సినిమా యాక్టర్గా ఆడి మీద అభిమానిస్తున్నారు. నన్ను కూడా వేయమని అడిగితే నేను వేయనని క్లియర్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఆడు రాజకీయానికి సరిపడ్డ మనిషి కాదు. వంగగీత అంటే ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు హయాంలోంచి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు హయాంలోంచి ఆవిడ రాజకీయాల్లో ఉంది, పదవులు చేసుకొస్తుంది. ఆవిడ మంచి సీనియర్, మంచి పనులు చేశారు ఇక్కడ. తర్వాత మాది పక్కన పల్లెటూరు కోలంకని. ఆ కోలంకలో గుళ్ళు కట్టుకుంటుంటే ముందు 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఆవిడ. ఒక గుడికి 1,50,000 ఇచ్చింది. తర్వాత ఏదైనా పని క్యాకెట్లోకి వస్తుంది మాకు ఆవిడ. ఈడు అయ్యాడంటే హైదరాబాద్లో కూకుంటాడు. ఈడు ఎక్కడ ఉంటాడంటే ఇల్లు కట్టుకుంటున్నా నేను ఇక్కడ. అది ఆడ మాటలంత వరకే జరిగిపోలేదు కాదు.